ఒరే పాండు, ఒరే పాండు, రే అమ్మగారు. చిన్నబాయి లేచేసాడా? ఎప్పుడో లేచేశాడు. హాస్టల్లో గంట కొట్టి పిల్లల్ని కూడా లేపేస్తుంటాడు. మీరు వెళ్ళి పడుకోండి అమ్మగారు కాసేపు. నా బాయ్, నువ్వు నిద్రపోవు, ఆ దేవుణ్ణి కూడా నిద్రపోండి బాబు. వీళ్ళిద్దరు రోజు బస్ స్టాండ్ దగ్గర ఆడపిల్లల్ని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఏడిపిస్తున్నారు సార్. దే హావ్ బికమ్ రియల్ న్యూసెన్స్. యూ షుడ్ టేక్ యాక్షన్ ఆన్ దెమ్. తప్పకుండానమ్మా, నీలాంటి ఆడపిల్లలు 100కి చాలు ఇలాంటి పిచ్చి కుక్కలకు బుద్ధి చెప్పడానికి. కస్తూర్బా రెసిడెన్షియల్ కాలేజ్ అమ్మాయి సార్, అక్కడ ట్రైనింగ్. అవునమ్మా? అవును సార్. చూడన్నా, నిన్ను మేడం గారికి పరిచయం చేయడానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ నేను మాత్రం ఈ సంబంధం చేసుకోను. కట్నం పుచ్చుకునే వాడి చేత తాళి కట్టించుకోను అంటే. సబాష్ కళ్యాణి, సబాష్. ఏమిటి బాబు నువ్వు కూడాను? పెద్ద సంబంధం కావాలనుకున్నప్పుడు కట్నం ఇవ్వకుండా ఎలా? కట్నం ఇచ్చి చేసింది పెద్ద సంబంధం కావచ్చండి, కానీ కట్నం పుచ్చుకున్న వాళ్ళు వాళ్ళేం పెద్ద మనుషులండి. చూడండి, అమ్మగారు వీళ్ళ చేత కేవలం పుస్తకాలు చదివించడమే కాదు, ఆత్మబలంతో బతికే ధైర్యాన్ని చదివిస్తున్నారు. ఆడపిల్లంటే ఓ సమస్యగా పుట్టలేదు, ఓ ఆదిశక్తే పుట్టిందని నిరూపించుకునేలా పరీక్షలు రాయిస్తున్నారు. మీరు కళ్యాణి పెళ్లి గురించి ఏం కంగారు పడకండి. మా చెల్లి కస్తూర్బా కాలేజ్ ఆడబడుచండి. సునందిని బాగుందమ్మా పేరు. ప్రస్తుతం మా ఆఫీసులో రిసెప్షనిస్ట్ పోస్ట్ ఖాళీగా ఉంది. అది అందరితో సౌమ్యంగా మాట్లాడాల్సిన పోస్ట్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ అమ్మాయికి మాటలు రావు. షీఈస్ డమ్. ఐఎమ్ సారీ. కస్తూర్బా కాలేజ్ అమ్మాయి అండి, మంచి మార్కులతో మంచి రికార్డు ఉన్న అమ్మాయి. సర్టిఫికెట్లు చూపించండి. అక్కర్లేదమ్మా, కస్తూరిబా కాలేజ్ స్టూడెంట్ అంటేనే పెద్ద సర్టిఫికెట్. వేరే పోస్ట్ నేను అపాయింట్ చేస్తాను. చిన్నబ్బాయి వచ్చేసి అమ్మగారు ఇస్త్రీ చేస్తుంటే అందరు పట్టుబట్టలు అయిపోతారు. అందరూ పాస్ అయ్యారు. చిన్నబ్బాయి, ఏంటమ్మ గారు, మన కాలేజీలో ఇన్ని ఫస్ట్లు వచ్చాయి, ఇన్ని ర్యాంకులు వచ్చాయని దేశం అంతా తెలియటానికా ఇలా పేపర్లకు ఎక్కించావు? విష్ణుమూర్తికి నీ నామాలు పేర్లు ఉన్నాయని దేశమంతా తెలియటానిక ఇలా క్యాసెట్లకు ఎక్కించింది? దానికి దీనికి ఏమిట్రా పోలిక? అది ఆ నామాలు నేర్చుకుని స్వామిని పూజించడానికి, ఆరాధించడానికి. ఇది అంతే. పేపర్లో ఫోటోలు చూసి మా అమ్మగారిని అందరూ మెచ్చుకోవడానికి, ఆదర్శ పెట్టుకోవడానికి. ఇంత తొందరగా నీకు ఇన్ని మాటలు ఎలా దొరుకుతాయిరా? ఇలా తొందరగా మాటలు పట్టేసుకుంటున్నానే కదండి, దేవుడు అక్షరాలు దొరకకుండా నన్ను నత్తి పెట్టేశాడు.
ఈ అప్లికేషన్ చూసారా? ఎల్లుండే మనం పంపించే లాస్ట్ డేట్. చూసి సంతకం పెట్టండి. ఓకే ఓకే. ఇదేమిట్రా? ఇవాళ శ్రావణ శుక్రవారం, తలంటి పోసుకునే రోజు. ఇదేమిటి 10 లక్షలని రాస్తే 20 లక్షలని తప్పుగా టైప్ చేశాడు? కొట్టేయకండి, నేనే అలా టైప్ చేయమన్నాను. అవును, బోర్డు లేని వాళ్ళకే గవర్నమెంట్ బోల్డెన్ లోన్లు ఇస్తుంది. ఒక్కళ్ళ సంగతి మనకెందుకురా? నాకే కావాలి. ఆ డబ్బుతో మన కాలేజీని పెద్ద యూనివర్సిటీ చేసుకోవచ్చు. మంచి రిజల్ట్స్ ఎలాగో వస్తాయి, మీరున్నారు. స్టేట్ ఫస్ట్లు ఎలాగో వస్తాయి, ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ ఎలాగో ఇస్తారు. అప్పుడు ఆ గోల్డ్ మెడల్ పెట్టుకొని మీరు అట్టా కూర్చొని, నేను ఇట్టా కూర్చొని మంచి ఫోటో దిగచ్చు. ఏరా, నా కొడుగ్గా నువ్వెందుకు పుట్టలేదురా? పుట్టిళ్ళలో పెట్టుకుని ఫోటో తీయించుకునేదాన్ని. ఏమిటిది? ఢమాల్ ఢమాలను పడిపోతున్నారు. ఇవాళకి ఇది 3వ సారి. ఎందుకని? నీకు 3 ముళ్ళు వేసిన కర్మానికి ఇక లాభం లేదు. ఇలా పిచ్చి ముళ్ళు వేసుకుని నీతో పాటు నడిస్తే వ్రతభంగం చేస్తే నా మీద ఒట్టే. అదేమిటి రాధాస్వామి గారు, అమ్మగారు మిమ్మల్ని ఏకంగా కొంగుకు ముడేసి జాగ్రత్త పడుతున్నారు. సెకండ్ సెటప్ మీద గాలి మనకుండానా? నా బొంద, నా మొహానికి సెకండ్ సెటప్ కూడాను. ఫస్ట్ సెటప్ తోనే వేగలాగా చస్తుంటాను. అది సరే గాని ఏకాంబరేశ్వర గారు ఉన్నారా? వచ్చేస్తారు రండి. శ్రీకృష్ణ, వేణుగోపాల, త్వరగా రావయ్యా, వర్షం వచ్చేట్టుంది. ఏకాంబరేశ్వరాన్ని శ్రీకృష్ణ అని పిలుస్తున్నారేమిటి? అది అదో రకంగా. అది కాదయ్యా, ఏమండి? త్వరగా ఒక గోవర్ధన పర్వతం తీసుకురండి, నా స్వామి తడిసిపోకుండా. గోవర్ధన పర్వతమా? మార్కెట్ లో గోవర్ధన పర్వతాలు అయిపోయాయిట. గొడుగులున్నాయి, తెప్పిస్తాను, నువ్వు ఉండు. ఏడి అమ్మగారి గురించే టెన్షన్. నేను చెప్తాను కదా, ఏమీ లేదయ్యా. దానికి సాధువులన్నా స్వాములన్నా పిచ్చి భక్తి కదా. ఆ మధ్యన ఎవరో మధుర స్వాముల వారట, ఆయన వచ్చారు. ఆయన దగ్గర కృష్ణోపదేశం పొందింది అంతే. అప్పటి నుంచి 24 గంటలు ఆ కృష్ణుడితోనే భ్రమ. ఆయనతో మాట్లాడుతుంది, పాడుతుంది, నవ్వుతుంది. ఒకటేమిటి, నా కర్మ 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 కర్మ. అందుకోసమేనా ఇలా కొంగు ముడేసి జాగ్రత్తగా వెంట తీసుకొస్తున్నారు? అది ఇంకో కర్మ. అదేం కర్మ? చెప్తా. ఇప్పుడు మా పెళ్లి శుక్రవారం నాడు జరిగింది కదా. 22 శుక్రవారాల పాటు భర్తను కొంగు ముడేసుకుని తిప్పితే ఆ దాంపత్యం 100 ఏళ్ల పాటు శోభాయమానంగా వర్ధిల్లుతుందని ఎవరో చెప్పి తెచ్చారట. అప్పటి నుంచి శుక్రవారం శుక్రవారం ఇలా ముడేసుకుని వెంటేసుకుని చంపేస్తోంది. ఏమండి, మనం ఇక్కడ ఎంతసేపు ఉంటాం? ఎందుకుట? వెంటనే రేపల్లి వెళ్ళాలి. ఏమిటో ఎందుకో స్వామి ఒకటే మన్ను తింటున్నారట. అలా తింటే లివర్ దెబ్బతినిపోదండి. అలా తిందమ్మా. మన్ను తినంగానే శిశువునో ఆకొంటినో వెరినో అని తనే తేల్చి చెప్పేశాడు. ఏమీ లేదు, సోమవారం శుభ్రంగా ఉన్నారు. నేను ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాను. మీరు లోపలండి, ఏకాంబరేశ్వరరావు వచ్చే టైం. పద బాబా. కొంతమంది సినిమా యాక్టర్ షూటింగ్ ఉన్నా లేకపోయినా ఇగ్గెట్టుకుని మేకప్ వేసుకుని పెద్ద డిమాండ్ ఉన్నట్టు బిజీగా తిరుగుతారు. నిజమేనా? ఇప్పుడు నన్ను చూసి ఆ ప్రశ్న ఎందుకు వేయాల్సి వచ్చిందిరా? ఏం లేదు బాబు, తమరు ఇలా నల్ల కోట్ వేసుకుని పొద్దుగాలే టెన్షన్ గా కోర్టుకెళ్ళి అక్కడ బయట చెట్ల కింద బల మీద కూర్చుని సాయంకాలం టెన్షన్ గా ఇలా వచ్చేస్తుంటే చూసే వాళ్ళందరూ వచ్చి ఈయనకి ఇంత ప్రాక్టీసా అని. ఏమన్నా అన్నారా? అనలేదు. ఇప్పుడు అంటున్నా, అయ్యగారు వచ్చేస్తున్నారు. 75. నమస్కారం ఏకాంబరేశ్వర గారు. ఏంటి రాధాస్వామి గారు ఇలా సతీ సమేతంగా ఏమిటి వచ్చేసారు? వేణుగోపాల, అలా నల్లగా బొగ్గులాగా అయిపోయావు? ఆ కళ్ళేమిటి ఎర్రగా రాక్షసుడు కళ్ళులాగా ఉన్నాయి? చూసారా, పూతన పాలు పట్టడంతో ఎలాంటి మార్పు వచ్చేసిందో నా స్వామికి. నీ బొంద, ఈయన శ్రీకృష్ణుడు కాదు. ఆయన గారు రథం వేసుకుని రుక్మిణి కళ్యాణానికి వెళ్ళిపోయాడు. ఈయన గారు ఏకాంబరేశ్వరరావు గారు, మన లాయరు. ఎందుకట్లా అరిచేస్తావు? మిషన్ పెట్టుకున్నా కదా. ఇప్పుడు ఎంగేజ్ చేశా. దీని సంగతి తర్వాత చెప్తానండి. ఇంతకీ నేను ఎందుకు వచ్చానంటే, మా నాన్నగారు కీర్తిశేషుడు రంగస్వామి గారి పేరుతో ఒక కాలేజీ పెట్టాను కదా. విన్నానయ్యా, హైగ్రీవరావు చేతిలోనే కదా పెట్టావు. మనకి 2 కళ్ళు ఉంటేనే అన్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నావు. ఒంటిగన్నోడు ఏం చూసుకుంటాడని ఆడి చేతిలో పెట్టావు. అందుక మా కాలేజీ రిజల్ట్స్ అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ఇప్పుడు వాడిని వదిలించుకోవడం ఎలా? చాలా కష్టం. నీకు ఎంత కావాలంటే అంత తీసుకో. కానీ ఆ కాలేజీ మొత్తం తన సొంతం అయ్యేట్టుగా చూడమని కాళ్ళు ఏళ్ళు పట్టుకుని బతిమాలుతున్నాడు. నల్ల డబ్బు ఉంది కదా అని వాడి పేరు పెడితే హారిపేనుగా. ఇప్పుడు ఇంకా కాళ్ళు పట్టుకునే ఉన్నాడా, వదిలేశాడా? నేనెందుకు వదలనిస్తాను? 50,000 చేదా? ఇదిగో వాడేమో వెనకాతల ఉండి గోతులు తవ్వుతున్నాడా, నువ్వేమో ముందుండి సహాయం చేస్తున్నావా? ఇది చాలా అన్యాయం ఏకాంబరం. నేను లాయర్నయ్యా. అవసరమైతే కాకిని చూపించి కొంగని వాదించి నమ్మించి డబ్బు తీసుకునే నైజం నాది. శ్రీకృష్ణ, వేణుగోపాల, ఇది అన్యాయం స్వామి. సత్యభామకి పారిజాతం, రుక్మిణికి తులసి మొక్కనా? ఏమండి, మీరు లాయర్ కదా, రుక్మిణీదేవికి కూడా పారిజాతం ఇప్పించరా? అలాగే చూడు రాధాస్వామి, నేను చాలా సెంటిమెంట్ ఉన్న దుర్మార్గుండయ్యా. నీకు న్యాయం జరిగేట్టుగానే చూస్తా. కాకపోతే ఆడు 50,000 ఇస్తానంటున్నాడే. 50,000 నేను ఇస్తాగా. నువ్వు కూడా 50,000 అంటే? ఏమండి, త్వరగా ఆయన ఇచ్చింది మీరు పుచ్చుకొని రుక్మిణీదేవికి న్యాయం చేకూర్చరా? అలాగేనమ్మా, నీకు అలాగేనయ్యా. ఆవిడ ముఖం చూసి ఆ 50,000 ఖాయం చేసుకో. థ్యాంక్స్.
కాకపోతే నేను చక్రం తిప్పుతూ వెనకాల ఉంటాను, నువ్వు ఆ ఒంటికన్నుడి దగ్గరికి వెళ్ళి ఏమీ తెలియనట్టు అసలు ఈ కాలేజీ ఎట్ట ఎందుకుంది, దీని కథ ఏంటి, కమామిషి ఏంటి అని జాగ్రత్తగా రాబట్టు. వెళ్ళు. అలాగే లేవే, రుక్మిణికి కూడా పారిజాతం ఇస్తా అన్నారు. పద, వస్తా. ఏ సత్యవతి రావే, వస్తున్నానే. ఏమిటి పొద్దున్నే పేపర్ చూస్తున్నావు? చూసావా, అన్ని ఫస్ట్లు అన్ని ర్యాంకులు కస్తూర్బా కాలేజీకి వచ్చాయి. ఎంత మంచి కాలేజో, మన కాలేజీకి ఒకటి రాలేదు. ఏమయ్యా హయగ్రీవరావు, మా నాన్నగారి ఆత్మశాంతి కోసం కదా ఇన్ని లక్షల పోసి ఈ స్త్రీ కళాశాల నీకు అప్పగించింది. ఇప్పుడు ఏమైంది సార్? ఏమయ్యేదేమిటి, ఇవి కస్తూర్బా కాలేజీ ఫలితాలు అనుకో, ఇవి మన కాలేజీ అనుకో, మనమేమిటి ఈ టైపులో వెళ్ళిపోతున్నాం? ఆ విషయం నా నోటితో చెప్తే నన్ను నేను సమర్థించుకున్నట్టుగా ఉంటుంది. ఏమయ్యా, మీరు కమిటీ మెంబర్సే కదా, స్వామి గారు ఏదో అడుగుతున్నారో కొంచెం చెప్పండి, నేను ఈలోగా అకౌంట్స్ చూసుకుంటాను. అవునవును, లెక్కలు ముచ్చు. ఏమిటి కృష్ణ, నీ వేణు కనిపించడం లేదా? ఏ గోపికెత్తికెళ్ళిందో ఏమిటో. ఉండు. ఏమండి, ఒక వేణు కొనుక్కొద్దాం రండి. కొందాం. ఇదిగో, ఈ కాలేజీ వ్యాపారం కూడా మిగతా వ్యాపారాల లాంటిదేనని నమ్మి ఇంత పెట్టుబడి పెట్టానా? ఇటో ఇది ఇటో అటో తెలితే దంపతులిద్దరం ఎంచక్క వేణువులు వాయించుకుంటూ వీధిలో పడదాం. ఎప్పుడు తేలుతుంది? ఉండు. ఇదిగో గణపతిరావు గారు, మీరైనా మన కాలేజీ గురించి అసలు విషయం చెప్పండి. సార్, మనం మిగతా వాటితో పోల్చుకోకూడదు సార్. ఎందుచేత? ఇప్పుడు కస్తూరిబా కాలేజే తీసుకోండి. ఆ రాజేశ్వరమ్మ మాయల మరాఠీ. గవర్నమెంట్ ఆఫీసర్లతో లింకులు పెట్టుకుని కావాల్సిన గ్రాంట్లు. పరీక్షలకు ముందే క్వశ్చన్ పేపర్ చాటుగా తెప్పించుకోవడం. ఛాయ్ ఏమిటండి, అన్ని అడ్డదారులే. ఏమిటి కృష్ణ, అలా అడ్డదారులు అంటూ వచ్చేస్తున్నావు? చక్కటి రాజమార్గం ఉంటేను. ఏమండి, నా స్వామిని కొంచెం కనుక్కోండి. ఇప్పుడు చేస్తున్న పని అదే. కాసేపు ఆగు. అయితే ఆ కాలేజీకి అన్ని ఫస్టులు అన్ని ర్యాంకులు రావడానికి అదే రహస్యం. ఈ రహస్యం కదా ఆగదలండి. జనానికి శుభ్రంగా అర్థమయ్యేట్టు హయగ్రీవరావు పేపర్లో రాయించేశాడు. దానివల్ల మనకు ఒరిగే ప్రయోజనం ఏమిటి? అదే బ్రహ్మముడి. ఆ కాలేజీని అప్రతిష్ట పాలు చేసి ఆ కాలేజీ బిల్డింగు ఆ స్థలం మనం కొనేసామనుకోండి. ఓహో, అదే హయగ్రీవరావు బ్రహ్మాండమైన ప్రాపర్టీ అంటున్నాడు. ఆ స్థలంలో ఒక పేకార క్లబ్ పెట్టేస్తే లక్షలకు లక్షలు గడించచ్చు అంటున్నాడు. షో! మీ పిచ్చి ఒకటి కాసేపు ఆపండి. ఏ? నా స్వామి నిద్రిస్తున్నాడు. నిద్రపో స్వామి. మన కర్మం చాలక ఈ కాలేజీలో చేరేవనిపిస్తోంది. చదువుకి చదువు అంతంత మాత్రమే, తిండి తిప్పులు అంతంత మాత్రమే. చదువు పేరుతో వీళ్ళు అక్షరాల వ్యాపారం పెట్టుకున్నారుగా. నిజమే సత్య, ఏదో ర్యాంకులు ఇప్పిస్తాం, స్టేట్ ఫస్ట్లు ఇప్పిస్తాం, అవి ఇవి అనే అడ్వర్టైజ్మెంట్స్ చూసి నేను మోసపోయాను. మా నాన్న ఎంత డొనేషన్ కట్టాడో తెలుసా పాపం. ఏవయ్యా, ఇది ఎప్పుడు చేసింది? ఈ వేళనమ్మా 15 రోజుల నుంచి ఇదే వడ ఇదే ఇడ్లీ. వెళ్ళి కాఫీ పట్టరా చాలు. ఇంకో 2-3 రోజులు చూస్తాను. డైరెక్ట్ గా సెక్రటరీ, అదే ఆ ఏకాక్షి, వాడి దగ్గరికి వెళ్ళి అటో ఇటో తేల్చుకోవాల్సింది. ఇదేదో ఫుడ్ పాయిజన్ అవుతుంది. వెళ్ళి డాక్టర్ని పిలుచుకురా. అలాగే. అయిపోయింది. ఈనాటితో మన కొంప మునిగిపోయింది. ఆ పిల్లలకి ఏదైనా అటో ఇటో అయిందంటే ఇలా తిండి పెట్టినందుకు మన చేతికి బేడీలే. ఎన్నాళ్ళని ఊరుకుంటాం? ఇలాంటి పరిస్థితి మళ్ళీ వస్తే నిజం చెప్పేయడమే. ఏమిటా నిజం? నిజం చెప్తావా? పోలీసులకు ఫోన్ చేసి నేను అరెస్ట్ చేయించమంటావా? చెబుతానమ్మా సత్యవతమ్మ గారు. హయగ్రీవరావు గారు హోల్సేల్ గా గుళ్ళో నుంచి కుళ్ళిపోయిన కొబ్బరి చిప్పలు, మిగిలిపోయిన ప్రసాదాలు, అవి ఇంకా చెప్పాలంటే మీరేం చెప్పక్కర్లేదు సార్. మా కాలేజీలో మంచి ఏపుగా ఉన్న పిల్లలు 4-5 ఉన్నారు. వాళ్ళలో ఒకరిని సెలెక్ట్ చేసి పంపిస్తానుగా. ఆఫీసర్ గారు చూసి చూడగానే చిత్తైపోతారు. కానీ మన గ్రాంట్ విషయం. థ్యాంక్ యూ సార్. ఏమండి హైగ్రీవరావు గారు, ఇన్నాళ్ళు మేము నోళ్ళకి తాళాలు వేసుకొని కూర్చున్నాం. ఈ రోజు కూడా మాట్లాడకపోతే అక్కడ కొన్ని ప్రాణాలు బలైపోతాయి. సత్య, ఏంటి సత్య, ఎందుకు ఇలా ఆవేశపడిపోతున్నావు? అక్కడ ఫుడ్ పాయిజన్ అయింది. 5-6 ప్రమాద స్థితిలో ఉన్నారు. ఇది యాక్సిడెంట్ గా జరిగింది కాదు. Cool down, మీరు సత్య. కావాలని. తాళి కట్టగానే యాక్సిడెంట్ లో మొగుండు పోగొట్టుకున్నావని జాలితో నీకెన్నో చేయాలనుకుంటున్నాను. అక్కడ గెస్ట్ హౌస్ లో ఆఫీసర్ గారు ఉన్నారు. నువ్వు అక్కడికి వెళ్ళి మా నాన్నగారి టైప్ నేను. నీకు డబ్బిచ్చి మా కాలేజ్ గురించి పిచ్చి పిచ్చిగా రాయించింది. ఎరా? నాకే పాపం తెలియదు. కేవలం పెట్టుబడి మాత్రమే నాది. నడిచేది నడిపించేది అదిగో వాడు ఆ హయగ్రీవరావు. ఏమైంది? సార్, ఈ కాలేజీలో వీళ్ళు మాకు మంచి విద్య నేర్పుతారని ఎంతో ఆశతో వచ్చాం. ఈ కాలేజీని ఒక వేశ్య గృహంగా నడుపుతున్నారని, ఆడపిల్లల్ని పై వాళ్ళకి పెద్దవాళ్ళకి టార్చర్ ఆఫర్లని మాకు తెలియదు సార్. ఎరా, ఈ జర్నలిస్ట్ కు డబ్బిచ్చి మా కాలేజ్ గురించి అడ్డమైన చెత్త రాయించడమే కాకుండా ఇలా ఆడపిల్లలను కూడా. రేయ్, ఎవరా నువ్వు? నా కాంపౌండ్ కే కదా నీ బెడ్రూమ్ కి వచ్చి నరికేస్తాను. ఎరా, మా అమ్మగారికి గవర్నమెంట్ ఆఫీసర్ తో సంబంధం. రేయ్, మేము పరీక్షా పత్రాలు దొంగతనంగా తెప్పించుకుంటున్నావా? శ్రీకృష్ణ, వేణుగోపాల,
దుష్టుల్ని శిక్షించేవాడువని దుష్టుల్ని రక్షించేవాడువని చెప్పగా విన్నాను. ఇవాళ కళ్ళారా చూస్తున్నాను. ఇన్ని తప్పులు చేసిన వాణ్ణి వెనక ముందు చూడకుండా వదిలించు స్వామి. మనం కూడా ఈ కాలేజీలో భాగస్వాములే, మనల్ని వహిస్తాడు. ఏదో పొరపాటు జరిగిపోయింది. ఇక ముందు ఇలాంటి పొరపాట్లు దొరకకుండా నేను జాగ్రత్త పడతా కదా, వాడిని వదిలేసి నువ్వు చేస్తా. నువ్వు పద, నువ్వు వెళ్ళు. మళ్ళీ మా కాలేజ్ గురించి ఒక అక్షరం తప్పు పడిందో ఈసారి నిన్ను నీ పేపర్ని కూడా లేపేస్తాను. సార్, మీ గడ్డి తిన్నందుకు ఆయన గడ్డి పెట్టినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇక నా కళానికి అన్యాయం చేస్తే నా కన్న తల మీద ఒకటి. సరే పదండి. ఏమయ్యా హయగిరిరావు, ఇలాంటి పాపిష్టి పనులు చేయకూడదయ్యా. దైవం మానవ రూపేణ అంటే అదే. ఈ నరకంలోంచి అమ్మాయిని ఎలా తీసుకువెళ్ళిపోయాడో చూసారా శ్రీకృష్ణుడు. ఇక నాకేం చెప్పకు. చిన్నదానికి పెద్దదానికి ఆవేశపడి అవతల వాళ్ళ మీద ఇలా చేసుకుంటావా? నీకేం వెళ్ళి కొట్టొచ్చేసావు. కానీ వాళ్ళేమనుకో నిన్నేమనుకోరు. నిన్ను రెచ్చగొట్టి నేను పంపించాను అనుకుంటారా లేదా? ఒకళ్ళేమైనా అనుకుంటారు అని ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళైతే అయ్యో ఫ్యాన్ ఇలా గడ్డి తింటారా? అందుకే వాళ్ళు నోళ్ళు మూయించేసి ఓ మంచి పని చేసి వచ్చాను. ఆ విషయం వదిలేసేయండి. ఆ అమ్మాయి సంగతి తీసుకొచ్చేసాను కూడా మరి. నన్ను అడిగే తీసుకొచ్చావా? నాకేం తెలీదు ఆ అమ్మాయి సంగతి. ముందు నడు బయటికి వెళ్ళు. అబ్బబ్బబ్బబ్బబ్బా, మీరు నక్కం తొక్క చేశారండి. ఒకటి కాదు రెండు. అవునండి, మీ గురించి చెప్పగానే మా సీతం తల్లి ఎంత మురిసిపోయారో. ముందు నన్ను మెచ్చుకున్నారండి బాగా, ఆ తర్వాత మిమ్మల్ని పొగిడేశారు. అలాంటి అమ్మాయి మన హాస్టల్లోనే ఉండాలి, మన కాలేజీలోనే చదువుకోవాలి అని చెప్పటం. అలాగా, చాలా థ్యాంక్స్ అండి. పర్లేదండి. నేను ఒకసారి వెళ్ళి మేడంకి కృతజ్ఞతలు చెప్తాను. అదేమిటండి అలా భయపడిపోతున్నారు? ఆవిడ గారి కృతజ్ఞతలు అన్న మాట వింటే ఇట్లండి. ఒకసారి ఎవరో కృతజ్ఞతలు చెప్తే పట్టమని కొట్టారు. పోనీ ఒకసారి అసలు కనిపించక్కర్లేదండి. అదేమిటండి, నాకు ఈ ఉపకారం చేసిన వారికి నేనెవరో తెలియటానికి ఆవిడ లింక్ పెట్టుకోరు. ఇప్పుడు నేను ఉన్నాను చూడండి. చిన్నప్పుడు ఆ నాటలా వచ్చాను, ఉండిపోమన్నారు. ఏమని తెలుసుకుని ఉండిపోమన్నారు? ఆవిడ తత్వం అంతా. ఒక్కసారి ఆవిడ మనసులో మనిషి గురించి ముద్రపడింది అనుకోండి, ఇక మీరు నాలాగే పెంపుడు కూతురు పర్మనెంట్. అయితే నేనేమి చెప్పనక్కర్లేదండి? అయ్యో, ఈ లోకంలో ప్రేమ ఉన్న చోట ప్రతిదీ అడగనక్కర్లేదు, చెప్పనక్కర్లేదు. అదేమిటండి, మేడం గారు కోపంగా అరిచినట్టున్నారు? ఆకలేస్తే అలాగే పిలుస్తారులేండి. వస్తున్నానమ్మా. ఇక్కడ నేను నీతో అన్నదేమిటి, నువ్వు అమ్మాయితో చెప్పిందేమిటి? అదే మీరు అన్నమాట కొంచెం అందంగా ఉండాలని కొంచెం తిప్పి చెప్పాను అంతే. అందంగా చెప్పడం అంటే అబద్ధాలు చెప్పటమా? నేను అమ్మాయిని చేర్చుకోవటం లేదు, ముందు వెళ్ళిపోమని చెప్పు. అది మీరే చెప్పండి. సరే నేనే చెప్తాను, ఇలా రమ్మను. ఏమండి, మళ్ళీ మా అమ్మగారు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారండి. మీకు సీటు గ్యారంటీ, హాస్టల్ గ్యారంటీ. అవతల వర్షం వచ్చేట్టుంది, త్వరగా కలుసుకోండి. అలాగేనండి. నమస్కారం మేడం. నీ గురించి వాడంతా చెప్పాడు. అక్కడ జరిగిపోయిన అత్యాచారాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నందుకు నాకు చాలా సంతోషం. ఈ రోజు నుంచి నువ్వు మా కుటుంబంలో ఒక... ఏమిట్రా, ఏమైంది? ఏమైంది? ఏది ఇవ్వాలని లోపల అనుకోవడం, ఇవ్వనని నాతో చెప్పడం, ఇది అబద్ధమేగా? ఏమిట్రా ఇది కూడా అబద్ధమే. ఈ ఆంజనేయుడితో ఎలా వేగుతున్నారు అనుకుంటున్నావు? అందుకే మిమ్మల్ని సీతామహాతల్లి అంటున్నారు. చిన్ని అమ్మల్లారా, చిన్నమ్మల్లారా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అనుకోవద్దు, ఇది మాకు అలవాటే. నన్ను ముఖ్యమంత్రిని చేస్తే మీకెన్నో సదుపాయాలు కలగజేస్తానని వాగ్దానం చేస్తున్నాను. చిన్ని ఉద్యోగులు 50,000, పెద్ద పెద్ద ఉద్యోగులు 5 లక్షలకి మించి లంచం తీసుకోకుండా ఉండేలా హామీ ఇస్తున్నాను. 10 లక్షలకు మించి కట్నం తీసుకుంటే 3 రోజులు కాపురం చేయకుండా ఉండేలా హామీ ఇస్తున్నాను. ఇకపోతే మీ సుఖం కోసం, మీ సంతోషం కోసం కొన్ని రాయితీలు మీకు. కొత్తగా మాకేమీ అక్కర్లేదు, మేము ఇక్కడ సుఖంగానే ఉన్నాం. ఈ విషయం కొత్తగా వచ్చిన చిరంజీవి సత్యవతి గారు కూడా ఏకీభవిస్తున్నారా? అలా కాదు, లేచి సభాముఖంగా తెలియపరచాలని మనవి చేస్తున్నాను. ఒక నరకం నుంచి బయటపడి ఈ స్వర్గంలో ఉంటున్నాను. ఆ సహాయం చేసిన చిన్నబ్బాయికి ఆ జన్మాంతం రుణపడి ఉంటాను. నువ్వు ఒక్కదానివే కాదమ్మా, అతని సేవలకు మేమంతా రుణపడి ఉన్నాం. అందుకే చిరంజీవి సత్యశివ సుందరయ్య ఉరఫ్ చిన్నబ్బాయికి రేపు వచ్చే పుట్టినరోజు మా ప్రభుత్వం తరఫున బర్త్డేగా జరిపిస్తానని హామీ ఇస్తున్నాను. మీ ప్రభుత్వం ఏం చేయక్కర్లేదు, మేమే ఘనంగా చేసుకోగలం. విన్నపాలు వినమని వచ్చెనయ్య అన్నమయ్యా,
చెప్పవయ్యా, వెన్నునితో చెప్పవయ్యా. ఏ అన్నమయ్య ఆయన పాటల్లో ఆడుకోలేడా? చెప్పడానికి నేనెవరిని? ఆ పాటల్లో రాగాలన్నీ నీవేనయ్యా, ఆ మాటల్లో భావాలన్నీ నీవేనయ్యా. ఆ పాటల్లో రాగాలన్నీ నీవేనయ్యా, ఆ మాటల్లో భావాలన్నీ నీవేనయ్యా. హరినే కొలిచా నిన్ను పిలిచే వేళల్లో, సిరినే చూసా నీ నవ్వుల వెలుగుల్లో, నీవే సత్యం శివం సుందరం. ఆ పాటల్లో రాగాలన్నీ నీవేనయ్యా, ఆ మాటల్లో భావాలన్నీ నీవేనయ్యా. సూర్యుడివి నీవే మము మేలు కొలుపు వేళ, సువి సువి సువలల సువి సువి. చందమామ నీవే మా తోల పాడు వేళ, సువి సువి సువలల సువి సువి. సూర్యుడివి నీవే మము మేలు కొలుపు వేళ, చందమామ నీవే మా తోల పాడు వేళ. అన్నా మాకు నువ్వే అన్నీ అనాలా, అందానాలా మాకు నువ్వే అన్నీ అనాలా. పసిపాప పలుకులో పరమాత్మ ఉనికిలో, కలువ చెలిమి చిలికినావు నీవే. సత్యం శివం సుందరం. మా పాటల్లో రాగాలన్నీ నీవేనయ్యా, మా మాటల్లో భావాలన్నీ నీవేనయ్యా. తరికిట తకతో తరికిట తకతో తగిట తగిటతో తగిట తగిటతో తగిట 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 తగిటతో. అమ్మతనము నీవే మా ఆకలి తీర్చే వేళ, సువి సువి సువలల సువి సువి. నాన్న గుణము నీది మా అల్లరి ఆపే వేళ, సువి సువి సువలల సువి సువి. అమ్మతనము నాదా నీ ఆకలి తీర్చే వేళ, నాన్న గుణము నాదా నీ అల్లరి ఆపే వేళ. ఏ చుట్టరి కాలేదే చుట్టుపక్కల, ఏ మంత్రం వేసి మమ్ము చుట్టేశావిరా. అమ్మమ్మమ్మమ్మ చాలమ్మ, అమ్మమ్మమ్మమ్మ అప్పమ్మ, అన్నే మెరుగను పుణ్య మెరుగను అమ్మ చూడు ఈ గొగగోల. అయ్యయ్యయ్యయ్యో అయ్యో, ఏదేదో అంటున్నారు కాదని చెప్పవేళ, అలా ఇలా ఎలా నా కర్తవు నువ్వేగా నా వెనకాల. అల్లి ఊరుకోరా, మధ్యలో నేనెవరిని? నా పాటల్లో రాగాలన్నీ నువ్వేనమ్మా, నా మాటల్లో భావాలన్నీ నువ్వేనమ్మా. హరిని కొలిచా నిన్ను పిలిచే వేళల్లో, సిరిని చూశా నీ నవ్వుల వెలుగుల్లో, నీవే సత్యం శివం సుందరం. మా పాటల్లో రాగాలన్నీ నీవేనమ్మా, మా మాటల్లో భావాలన్నీ నీవేనమ్మా. సత్యం శివం సుందరం అన్నీ నువ్వే అయితే కట్టుకున్న మొగుడిని నేనేమిటి?
ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చానంటే వెధవ ప్రశ్న. నేను ఎప్పుడు ఇక్కడే ఉన్నాను, నీలో ఉన్నాను, నీ ఒళ్ళంతా నేనే ఉన్నాను, నీ నుదుటి బొట్టై ఉన్నాను, నీ మెళ్ళు తాళి బొట్టై ఉన్నాను, నీ కాలి వేలు మెట్టై ఉన్నాను. మన మధ్య భార్యాభర్తల బంధం తెగిపోయి చాలా ఏళ్ళయింది. నా దారి నేను, నా బ్రతుకుని నేను బతుకుతున్నాను. మాటి మాటికి వచ్చి నన్ను ఎందుకు ఇలా బాధ పెడతావు? అదేమిటి రాజీ, 5 భర్తలలో ద్రౌపది ఏ భర్త తన్ని బాధ పెడుతున్నాడని ఏ పాయింట్లోనూ అనలేదు. అట్లాంటిది నేను ఏకైక భర్తని అడప సింగిల్ పాయింట్ మీద వచ్చావని నన్నే బాధ పెడుతున్నావు అంటే నువ్వు పతివ్రత లిస్టులో చేరడం చాలా కష్టం. నువ్వేమన్నా సరే, నా దగ్గర డబ్బు లేదు, నేను ఇవ్వను. సరే, నువ్వు ఇస్తేనే గానీ నేను వెళ్ళలేను. వదలండి ప్లీజ్. అదేంటి రాజీ, మన ఇద్దరం మధ్యన ఏదో అక్రమ సంబంధం ఉన్నట్టుగా అటు బెదిరించుకుంటావు. నేను తాళిగట్టిన మొగుడిని మన ఇద్దరిని పవిత్ర బంధంగా అడ్డప్పుడు అమ్మగారు బెల్ కొట్టేశారు, క్లాస్ కి టైం అవుతోంది. పాండు చిన్నబాయి ఇక్కడ లేడు. పట్టపగలు కూడా చిన్న అబ్బాయితో ఏం పను? అమ్మగారు అన్నట్టు మర్చిపోయాను, చిన్నబ్బాయి మీకు 5,000 ఇమ్మన్నాడు. ఎవరో మహిళా మండి సుబ్బలక్ష్మి గారట, బాకీ కింద ఇచ్చారట. థ్యాంక్స్ రాజు, వాళ్ళ కోట 10,000, అందులో 5,000 ముట్టినాయి. మిగిలిన 5,000 పాయింట్ కోసం వర్జన్ చూసుకుని వస్తా. టాటా, బై బై. అమ్మగారు పదండి. మహిళా మండలి సుబ్బలక్ష్మి గారు బాకీ చెల్లించేశారా? పద. అబ్బా కళ్ళు మండుతున్నాయి. నీ పాండు, నా కళ్ళల్లో కొట్టింది ఎవరు? నువ్వేనా? కాదు, మరెవరు? చిన్నబ్బాయి. ఒరే కొత్త చీర ఇప్పుడే మార్చుకుని వచ్చాను. వేణుగోపాలరావు గారు వచ్చారని చెప్పడానికి వచ్చాను. అది చెప్పడానికి ఇది చేతిలో ఎందుకు? నేను వెళ్ళి ఆయన పిలుచుకురానా? అది నువ్వు నాకు చెప్పాలా? రండి, ఎన్నాళ్ళకి దర్శనం. హైదరాబాదు మీటింగ్ వెళ్ళానమ్మా. వస్తూ ఈ దేవాలయం చూడాలనిపించింది, వచ్చాను. ఏమిటి ఈ సంవత్సరం కూడా రిజల్ట్స్ లో బీ కాలేజీ స్టేట్ ఫస్ట్ అంటే? కంగ్రాచులేషన్. అంతా మీ ఆశీర్వాదం. ఆ రోజు ఈ చిన్ని మొక్కకి మీరు నీ నీళ్లు పోయకపోతే ఈ రోజు ఇలా నిలబడే వాళ్ళమే కాదు. బలేదారమ్మా, నా సొంత డబ్బు ఇచ్చానా? గవర్నమెంట్ ఫండే, కాకపోతే నేను పూజారిని మాత్రమే. అందరూ మీలాంటి పూజారిలో ఉంటే దేవుడికి కూడా మంచి పేరు వస్తుందండి. ఏం చిన్నబ్బాయి, బాగున్నావా? బాగున్నాను సార్. సార్, స్టేట్ వైడ్ లో మాది మంచి స్టాండర్డ్ ఉన్న కాలేజ్ కదా. ఇప్పుడు ఎందుకురా ఇవన్నీ? చెప్పనేవమ్మా, చెప్ప. ఇంకా పెంచడానికి మీరు లోన్స్ ఇస్తున్నారట. దానికి అప్లికేషన్ ఎలా పెట్టాలి, దానికి ఎప్పుడు అప్లై చేయాలి? ఏమిటిది? ప్రధానికి ఒక సమయం సందర్భం ఉంటుంది. రాజేశ్వరమ్మ, వీడు నాకు కూడా పంపరాదు, నా పర్సనల్ సెక్రటరీగా పెట్టుకుంటాను. ఇక్కడి నుంచి తీసుకువెళ్లాల్సిన అవసరం లేదండి. తిరుపతిలో ఎలాంటి శాలతీలు బోర్డులని దొరుకుతాయి. ఆ టిఫిన్ అని ఏర్పాటు చేయ వెళ్ళు. అవునరా, టిఫిన్ లో కూడా మీ మెస్ స్టేట్ ఫస్ట్. ఆ మెస్ లో పెద్ద గొడవ సార్. ఏమిటి? అది చెప్పడానికే వచ్చాను. రండి, ఇంకా పెరిగిపోతుంది. రండి. ఏమిట్రా, ఏమైంది? ఏమిట్రా, ఏం జరిగింది? వంట చేసే అయ్యర్ని ఇప్పుడు వాంగో అని పిలిచి నేను ఇట్టా కొట్టేసి మీరు రావచ్చు. ఇవాళ టిఫిన్ ఏమిట్రా? పెసరట్టు ఉప్మా సార్. వెరీ గుడ్. స్వీట్ ఏమో రవ కేసర్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. డ్రింక్ ఏమో బాదం టీ సార్. సూపర్ సూపర్. నువ్వు వేణుగోపాలరావుని. సారీ సార్, అయ్యో సారీ. ఇక్కడ పండగ బాగానే జరిగిందమ్మా. అది అక్కడ చెప్పండి సార్. ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఇంద్రమ్మ ఎలా పండగ అది అక్కడ జరుగుతుంది? చెప్పండి సార్. అలాగే. తల్లి ఇందిరమ్మ తల్లి, తల్లకిందులుగా పడుకున్నా సరిపెట్టుకున్నాను తల్లి. 3 సార్లు వచ్చి లేపినా గురక తప్ప ఏ సమాధానం లేకపోయినా సరిపెట్టుకున్నాను తల్లి. 9 దాటిపోతోంది తల్లి, ఇంకా సరిపెట్టుకుంటే కాలేజీ కూడా మూసేస్తారు తల్లి. లే తల్లి లే. ఇందిరమ్మ తల్లి, ఇంకో అరగంట సేపు పడుకుంటే నీ సొమ్మైపోయింది తండ్రి. నిన్న హోలీ పండుగ రంగులన్నీ చల్లుకొచ్చి ఇలాగే పడుకున్నావా తల్లి? అసలు నీకు నిద్రలా పట్టింది తల్లి? ఇంకో అరగంట సేపు పడుకుంటే నీ సొమ్మైపోయింది తండ్రి. ఇలా బీభత్సంగా పడుకుంటే రాత్రి కల్లోకి దెయ్యాలు రాక్షసులు రాలేదు. లే తల్లి లే. ఇంకో అరగంట సేపు పడుకుంటే నీ సొమ్మైపోయింది తండ్రి. రామచంద్ర, కాలేజీకి టైం అయిపోతోంది తల్లి. నువ్వు ఈ రంగులన్నీ వదిలించుకుని మామూలు చర్మంతో బయటపడేసరికి క్యాలెండర్లో తేదీ కూడా మారిపోతుంది. లేచి స్నానం చేయి తల్లి. ఇంకో అరగంట సేపు పడుకుంటే నీ సొమ్మైపోయింది తండ్రి. ఇందిరా, నాన్నగారు తల్లి. ఏమిటి, నేను తొందరగా నిద్రలేస్తాను తండ్రి అంటే
ఇంకో అరగంట సేపు పడుకుంటే నీ సొమ్మే పోయింది తల్లి అంటున్నావా తల్లి అన్నా నా కాలేజీ పోదా నా చదువు పోదా పెద్దవాడివి చిన్నపిల్లలకి చెప్పాల్సింది ఇదేనా ఏమండి కావేరి ఎవరిదండి నాది కాదు గోదావరి ఆ గోవింద ఇదేమో అడుగు నాది కాదమ్మా మరి గంగ ఎవరిదండి నీదేమో నాకేం తెలుసు ఏవి ఎవరివి కావు మరైతే ఈ నదులు మావంటూ ఈ రాష్ట్రం వాళ్ళు ఆ నదులు మావంటూ ఆ రాష్ట్రం వాళ్ళు ఏమిటండి గొడవలు పేపర్ తీస్తే చాలు చిచి చిచి కావేరి నీళ్ల కోసం గొడవ కృష్ణా జలాల కోసం గొడవ తెలుగు గంగ గురించి గొడవ అందుకే కదా ఈ గొడవలన్నీ పడలేక నదులన్నీ సముద్రంలో అందుకే తలదాచుకున్నాయి ఆ నదులు చూస్తుంటే నాకు ఒకటే జాలి జాలా జాలే రెండోదలేండి ఆహా అసలు ఈ గొడవలన్నీ లేకుండా దానికో పరిష్కార మార్గం ఆలోచించారు చెప్పమంటారా నువ్వు గోవిందయ్యతో చెప్పు గోవిందయ్య ప్రైమ్ మినిస్టర్ తో చెప్తాడు అప్పుడు దేశానికి ఉపయోగపడుతుంది గోవిందయ్య మీరే డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ గారు ఫోన్ చేసి మాట్లాడితే తొందరగా పని అయిపోతుందమ్మా ప్రైమ్ మినిస్టర్ గారి నెంబర్ ఎంతో 00000000. ఈ లెక్చరర్ ఇంత స్ట్రిక్ట్ గా ఉన్నాడంటే రేపటి నుంచి మన పప్పులేం ఉడకవు. ఇక్కడ కూర్చున్నారు కొత్త లెక్చరర్ మేము లేట్ గా వచ్చాను బయటకు పంపించారు నువ్వు వెళ్ళకే నిన్ను పంపించేస్తాను అన్నా ఇంతవరకు నా లెక్చర్ సావధానంగా విన్నట్టు నటించారో మరి ఏమిటో ఓకే ఐఎమ్ హ్యాపీ అయితే మీ మనస్తత్వాలు నాకు బాగా తెలుసు ఏదో కొత్త లెక్చరర్ కదా 2-3 రోజులు ఆట పట్టించి ఏడిపిద్దాం అనుకుంటున్నారా ఓకే ఐఎమ్ హ్యాపీ లేదు ఇంకా 2-3 రోజులు నా సత్తా ఏమిటో మదించి తెలుసుకుందాం అనుకుంటున్నారా ఓకే ఫర్ దట్ ఆల్సో ఐఎమ్ హ్యాపీ చాయిస్ ఇస్ యువర్స్ ఆర్ యూ స్టూడెంట్ ఆర్ ఎ లెక్చరర్ స్టూడెంట్ సార్ Get up. I said, get up. What's your name? మిస్ ఇంద్రా See, Miss Indira, you are already very late. ఎస్ సార్ నా పర్మిషన్ కూడా లేకుండా రైట్ ఫైల్ గా వచ్చి కూర్చున్నావే డూ యూ థింక్ ఇట్స్ ఆల్ రైట్ అబ్సల్యూట్లీ రైట్ సార్ లోపలికి వచ్చి కూర్చోడానికి ఫీజులు కడుతున్నప్పుడు మళ్ళీ ఇంకొకరు పర్మిషన్ ఎందుకు సార్ ఎందుకు లేట్ అయిందమ్మా అని అడగండి ఓకే ఐ బి హ్యాపీ ఎందుకు లేట్ అయిందమ్మా మిస్ ఇందిరా దట్స్ గుడ్ పొద్దున కాఫీయే లేట్ అయింది సార్ కుక్కు కుక్కు కాఫీ ఎందుకు లేట్ అయింది అని అడిగాను సార్ పాల మనిషి పాలు తేలేదు అన్నాడు సార్ పాల మనిషి పాలు ఎందుకు తేలేదు అని అడిగాను సార్ ఆవు పాలు ఇవ్వలేదు అన్నాడు సార్ ఆవు పాలు ఎందుకు ఇవ్వలేదు అని అడిగాను సార్ నేను గడ్డి మేయలేదు అంది సార్ గడ్డి Get out! యు సెండింగ్ మీ అవుట్ సార్ Yes, I'm sending you out. Get lost. Don't touch my feet. I'm taking my book, sir. అమ్మా మీరు పిలవలేదని నాకు అర్థమైపోయింది Again, you're an idiot. దీన్ని పంపించేసరే ఏమే నేను చెప్పినట్టే జరిగిందా కొత్తవాడు మన సంగతి తెలియదు పాపం Come on, let's go. పదండి. ఇంతసేపు ఆప కూర్చుని ఇలా హడావిడి పడుతున్నావంటే ఏదో ఉంది నువ్వు మాట్లాడకుండా ఏం జరుగుతుందో చూడు తండ్రి ఇలా మాస్టర్ వెనకాలే పెడుతున్నావంటే నిజంగానే ఏదో ఉంది ఏమిటి తల్లి అది గుండె ధైర్యం ఉంటే కళ్ళు తెరుచుకుని చూడు లేకపోతే కళ్ళు మూసుకుని ఉండు ఇంకో 5 సెకండ్లో ఈ కార్ ఆ స్కూటర్కి టాటా చెప్పు తల్లి తల్లి తప్పు తల్లి పాప తల్లి మాస్టర్ తల్లి వదిలే తల్లి అన్నా మేడం లోపల ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి సార్ ఎస్ కెన్ ఐ హెల్ప్ యూ ఏం లేదు సార్ మీ చెల్లి కస్తూర్బా కాలేజీలో చదువుతున్నారు కదా అవును కొన్ని డీటెయిల్స్ కనుక్కుందామని లక్కీగా 2 రోజులు సెలవులు వచ్చాను పార్వతి ఇక్కడికే వచ్చింది ఇప్పుడు ఇక్కడే ఉంది మీరు తప్పకుండా చేరండి కస్తూరిబా ఉమెన్స్ కాలేజ్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఉమెన్స్ కాలేజెస్ ఇన్ ద స్టేట్ అన్నయ్య ఓహ్ నీకు 100 ఏళ్ళమ్మా మా సిస్టర్ పార్వతి నమస్తే ఈవిడ మీ కాలేజ్లో చేరాలని డీటెయిల్స్ అవి అడుగుతుంటేను అవును నువ్వేంటి ఇలా వచ్చావు నువ్వు కంగారు పడకుండా విను నాన్నగారికి చిన్న స్కూటర్ యాక్సిడెంట్ జరిగింది ఎలా జరిగింది ఇప్పుడు ఎక్కడున్నారు అదే ఆ తొందర వద్దంటున్నాను ఆసుపత్రికి వెళ్ళి కట్టు కట్టించి ఇంటికి తీసుకెళ్తున్నాను నువ్వు పదా ఏమన్నా ఎలా జరిగింది అందుకే మోపెడ్ మీద వెళ్ళొద్దు అని చెప్పేది ఆ తొందరే వద్దన్నాను నేను అనుకోకుండా స్కిడ్ అయిందిరా ఇందులో కంగారు పడాల్సిందేం లేదు పెద్దగా దెబ్బలు కూడా ఏం తగలలేదు నీకు చెప్పి వెళ్తే మంచిది ఆ తర్వాత నీకు ఎవరో చెప్పడం నువ్వు కంగారు పడి పరిగెత్తడం సరే ఇప్పుడు ఎలా ఉంది నువ్వు కాస్త తొందరపడకుండా మాట్లాడితే తొందరగా తగ్గిపోతుంది కాలేజీకి సెలవు పెట్టి 2 రోజులు ఉంటానంటే నాన్న ఒప్పుకోవటం లేదన్నయ్య అక్కర్లేదమ్మా నేను ఉన్నాగా అప్పుడెప్పుడు చెప్పేవే అనవసరంగా ఆబ్సెంట్ అయితే మీ కాలేజీలో మేడం ఊరుకున్నా అతను ఎవరు ఇగో బాబు చిన్నబ్బాయి అతనే ఆ చిన్నబ్బాయి ఊరుకోడని నాన్న
కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళు. అలాగేనయ్యా. నా కూతురు ఎంత చక్కగా డ్రైవ్ చేస్తుందో అని మురిసిపోయాం. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఇంకా వస్తుంటే ఆ మాస్టర్ కాలో చేయ పెరిగేది. అమ్మాయి డ్రైవింగ్ తప్పేం కాదటండి, అతనికి స్కూటర్ సరిగా నడపడం అని రాదు. అది చెప్తే నువ్వు నమ్మావు. రేపు నడిచేవాడికి డాష్ ఇచ్చి వాడికి అసలు నడవడమే చేత కాదంటే అప్పుడు ఇదిగా నీ కూతురు వారానికి 2 రోజులు కూడా కాలేజీకి వెళ్ళలేదట. ఆ సంగతి తెలుసుకున్నావా? పాపం కాలేజీలో మాస్టర్లు సరిగా పాఠాలు చెప్పట్లేదటండి. అందుకే 4 రోజులు సినిమాలకే వెళ్తుందట. పాపం అమ్మాయి మాత్రం ఏం చేస్తుందండి? ఆ దిక్కుమాల సినిమాలు వారానికి 4-5 రిలీజ్ అవుతుంటే ఎవరు మాత్రం అంటే ఏం చేస్తారు? దేనిలోనూ నీ కూతురు అసలు తప్పే లేదంట. ఇదిగా నీతో చెప్పడం నాదే బుద్ధి తక్కువే. అమ్మాయి, డాడీ. రాజమండ్రిలో కస్తూరిబా కాలేజీ ఉంది. అవును డాడీ, కాలేజ్ అని విన్నాను. విన్నావు కదా? ఆ కాలేజీలో నిన్ను చేర్పించడానికి ఏర్పాటు చేశాను. ఇది ఆపి నువ్వు వెళ్ళి పెట్టి బెడ సర్దుకో. గోవిందం నీతో పాటు వస్తాడు. అలాగే డాడీ. అదేంటండి, ఒక్కగానొక్క అమ్మాయిని పరాయి ఊరు పంపించేస్తారా? దాన్ని వదిలిపెట్టి నేను ఎలా ఉండలేవు. నిజమే. అది సరే, నువ్వు కావేరి గోదావరి నదీ జలాల గురించి ఏదో పరిష్కార మార్గం ఆలోచించానవే, ఏమిటిది? ఇలా రండి, కూర్చోండి. తల్లి, అన్నా, నన్ను కస్తూరిబా కాలేజ్ లో చేర్పిస్తారా తండ్రి? నేనా తల్లి? అయితే వెడుతున్నందుకు మీకు ఆనందంగానే ఉందా తల్లి? అవును తండ్రి, అక్కడ మనకి నో నాన్నగారి వరి, నో అమ్మగారి సపోర్ట్, నో నీ గొడవ. పద. ఆ దండాలేంటి? మీరేమో డ్రైవింగ్ నేర్చుకోమంటారు, నాకేమో భయం భయంగా ఉందండి. కస్తూరిబా కాలేజ్ అమ్మాయిల డిక్షనరీలో భయం అనే మాటే లేదు. రండి, స్టార్ట్ చేయండి. అబ్బా, 4 రోజుల నుంచి నేర్చుకుంటున్నారు, ఇంకా ఫస్ట్ గ్రేడ్ కూడా రావట్లేదు. ఇట్టకైతే ఎట్టకండి. పదండి పదండి. అది అది ఇలా సైడ్ లాగేస్తుంది ఏమిటండి? మీరు ముందు హ్యాండిల్ స్టడీగా పట్టుకోండి. అయినా వెళ్ళిపోతుందండి. స్టడీగా రైట్ లెఫ్ట్. అది నేను చెప్పేది వినండి, ముందు స్టడీగా పట్టుకోండి. అయినా పక్కకి లాగేస్తుందండి. ఎందుకు లాగేదు? మీరు ఇలా పళ్ళు బిగబట్టి వణుకుతూ డ్రైవ్ చేస్తే పక్క కర్మ పైకే లాగేస్తుంది. అదిగో అది చూడండి, నీకేం భయం లేదు, నేను ఉన్నాను కదా. కరెక్ట్, తొక్కండి. కరెక్ట్ కరెక్ట్, అలా. వెరీ గుడ్. చూడండి, స్లో. కరెక్ట్ కరెక్ట్. కొంచెం స్లో చేయండి, స్లో చేయండి. బ్రేక్ బ్రేక్ కాలు నొక్కున్నారండి. సారీ అండి. ఏంటి సారీ? కొంచెంలో తప్పిపోయింది కానీ లేకపోతే ఏమయ్యేది? ఏమయ్యేదిరా? ఏమయ్యేది రానా? ఎక్కి కూర్చో. ఏమయ్యేదో నిజంగా నీకు గుద్ది చూపిస్తాను. ఎక్కరా? ఎక్కువ. ఎక్కుతా. ముందా సచివతి నా వెనకాల కూర్చోబెట్టురా. రావే. ఇదిగో ఐగ్రీవరావు, అద్దు మీరుతున్నావు. ఏ నువ్వు ఈ సత్యవతిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని చేతులు ఎక్కడ పడితే అక్కడ హద్దుల్లోనే వేస్తున్నావా? హద్దులు దాటుతున్నావు, హద్దుల్లోనే ఉన్నావు. అది మా సొంత విషయం. నువ్వు పోయా. ఒక్కడే ఎలా చూసుకుంటాను? నువ్వెంత పొరమొక్క ఈవేళ తెలిసింది. కలిసే లక్ష్మి, అది వాళ్ళ బొమ్మ, బాగుండదు. వాళ్ళ బొమ్మ వాళ్ళకిచ్చే, పరువు పోతుంది. చెప్పేది విను. కాదండి, ఇది నా కృష్ణుడే. ఇక్కడ వెన్న తినేందుకు వచ్చాడు. వాళ్ళు వెన్న తినిపించి వెనకాల పంపిస్తారులే. అయ్యా ఏమనుకోకండి, నువ్వు బయలుదేరు. నువ్వు రా చెప్తా. చింత చెట్టు మీదకి చింపాజీ ఎక్కినట్టు అక్కడ ఏమిటి? కాదండి, నా కృష్ణుడు కాళీయమర్దనం చేస్తున్నాడు. కనిపించిన ప్రతివాడు నీకు కృష్ణుడే. చంపేస్తా. అలా అనుకుంటే మిమ్మల్ని కూడా కృష్ణుడే అనుకుంటున్నాను. నన్ను మాత్రమే అనుకో, అంతే. నువ్వు దిగరా? స్వామి, వేణుగోపాల, ఏమిటి స్వామి? ఆనాడు మా చీరలు నువ్వు దొంగిలిస్తే ఈనాడు ఆ కసితో మీ అక్షరాలు ఎవరైనా దొంగిలిచ్చారా? అలా నట్టుతూ మాట్లాడుతున్నావు ఏమిటి స్వామి? నేను నత్తి కృష్ణుడు అండి.
రేయ్, నిన్ను అసలు వదలను. వాడితో మనకెందుకు? నువ్వు రా. అది కాదు ఇలా. ఏమయ్యా హయగ్రీవరావు, గతంలో ఒకసారి వాడి చేత తన్నులు తిన్నావు కదా, మళ్ళీ బుద్ధి లేకుండా వాడి జోలికి ఎందుకు వెళ్ళావు? దిగి ధైర్యంగా పారిపో. పారిపోవడం కాదు, వాడి పళ్ళు రాలగొడతాను. సాయంత్రం లోపల మొత్తం అయిపోవాలి. కానివ్వండి. సుందరయ్య, ఏంటండి? నేను నిన్నోటి అడుగుతాను, నువ్వేమనుకోగా? మీరు అడిగితే నేనేమనుకుంటానండి. అడగండి. నిన్న హైగ్రీవరావు నువ్వు ఒక అమ్మాయిని వెంటేసుకుని తిరుగుతున్నావు అన్నందుకు కోపం వచ్చిందా, లేకపోతే నీ నెత్తిని ఎక్కిరించినందుకు కోపం వచ్చిందా? నత్తినెక్కిరిస్తే నాకు కోపం రాదండి. దేవుడు పెట్టిన లోపానికి కోపం ఎందుకండి? మిమ్మల్ని అన్నందుకు నాకు కోపం వచ్చిందండి. సంస్కారం లేని వేదవలు పురుగులు పెట్టి వస్తారు. అది సరే కానండి, ఈటీవీలో బాలుగారి పాడుతా తీయగా కోసం మీకు పాట నేర్పాను కదండి, అదేనండి వసంతుడికి ఎలా అది మీకు వచ్చేసింది కదండి. నీకెలా బాగా నెత్తొచ్చినప్పుడు ఓ పని చేయకూడదు, పోతుంది. ఏంటండి అది? ఏమిటంటే, నీకు ఏ అక్షరం మీదైతే నెత్తొస్తుందో ఆ అక్షరాన్ని అక్కడే వదిలేసి, అవసరమైతే ఆ భాషను కూడా వదిలేసి ఇంకో అక్షరం మీదకి వెళ్ళిపోయి ఇంకో భాషలో మాట్లాడేసాయి. ఏమిటో నాకు అర్థం కావట్లేదేంటి? ఇప్పుడు తెలుగులో నీకు ఒక అక్షరం మీద తన్నిందనుకో, వెంటనే ఇంగ్లీష్ లోనో కన్నడంలోనో తమిళంలోనో మాట్లాడేసాయి. అలా చేస్తే నచ్చిపోతుందంటారా? చూద్దాంగా. ఇప్పుడు హైగ్రీవరావు లాగా నీ కోపం వచ్చేలానే మాట్లాడతాను. అంటే మీరు చెప్పిన పద్ధతిలో నేను సమాధానం చెప్పాలి, అంతేగా? అంతే. చేసుకోండి సుమా. ఏం సుందరయ్య, ఏంటోయో? పాపం సత్యవతికి చిన్నప్పుడే మొగుడు పోయాడు కదా, నీకు జాలిగా లేదా? ఎందుకు లేదు? దేవుడు దేవుడు అనుకుంటాం కానీ ఆయన చేసేవన్నీ హీ మేక్స్ లాట్ ఆఫ్ మిస్టేక్స్. ఈజ్ లైక్ us. అంతే కదా? అంతే అంతే. నెక్స్ట్. మరి అలాంటి అమ్మాయిని వెంటేసుకొని అక్కడికి ఇక్కడికి తిప్పుతున్నావుగా. పిచ్చి పిచ్చి ఉద్దేశాలతో తిప్పితే మాత్రం భగవాన్ బి మాఫ్ నై కరేగా. అవుననుకో, కానీ ఒకరికొకరు అంత దగ్గరగా కళ్ళు కలిసిపోతూ ఒళ్ళో ఉరిసిపోతూ ఆ అమ్మాయి మనసు కరిగిపోతే ఇందాక నుంచి నోడ్దా ఇదిని యాకేని వై ఆర్ ఇమాజినింగ్ సో మెనీ థింగ్స్? అది కాదు, మరిద్దరం అదే మీరిద్దరూ వయసులో ఉన్నవాళ్ళు, మాట కలిసి మనసు కలిసి ఆ తర్వాత అది పెళ్లి దాకా దారి తీస్తే ఆ దారిలో వెళ్ళిపోవడమే జరగాల్సిందేదో నడకం. ఇంత మాదిరి కడవలు ఎల్లి వెచ్చిరిందా నాంగ యారు ఆపటానికి? నిజంగా ఇది నీ మనసులోని మాటే అయితే నా మనసులో ఉన్నది చెప్పేనా? ఏమండి, నాకు ఒక చిన్న డౌట్. ఇందాకటి నుంచి వాడేదో ఊహిస్తున్నట్లు మీరు మాట్లాడుతున్నారే, అసలు మీ మనసులో ఉన్న మాట నాకు ఎలా తెలుస్తుందండి? వసంతుడికి ఎలా తెలిసినంట మన కన్య మనసులోని మాట, తేటినెలా స్వాగతించినంత మదిలోన మధువు నింపుకున్న తోట, తెలుసుకో తెలుసుకో ఓ వనమాలి. ఇదేనా నేను నేర్పింది? తెలుసుకో 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 ఓ వనమాలి. తెలుసుకో తెలుసుకో ఓ వనమాలి, తెలుసుకో తెలుసుకో ఓ వనమాలి. ఈ రాధిక మదిలో అనురాగం తెలిపే రాయబార వేద చేయరావేవో చిరుగాలి. తెలుసుకో తెలుసుకో ఓ వనమాలి, తెలుసుకో తెలుసుకో ఓ వనమాలి, ఓ వనమాలి.
తలపులతో అవి తెలుపవ స్నేహాంజలి దాగలి తలపులతో అవి తెలుపవ స్నేహాంజలి ఎరుపెక్కిన చెక్కిలిపై అదురుతున్న పెదవులపై భాషలేని ప్రేమ లేఖ రాసుకునే వేళ తెలుసుకో తెలుసుకో ఓ వనమాలి తెలుసుకో తెలుసుకో ఓ వనమాలి ఓ వనమాలి కొత్త టైపు మ్యూజిక్ లో మత్తు రేపే మ్యాజిక్ ఉంది హయ్యా కుర్రకాళ్ళం తప్పిస్తుంది కుంటె మేళం కావాలంది సయ్యా ఆడే నీ స్వింగ్ తో పాడే పప్ సాంగ్ తో ఊగాల తూగాలి హయ్యా కొత్త టైపు మ్యూజిక్ లో మత్తు రేపే మ్యాజిక్ ఉంది హయ్యా కుర్రకాళ్ళం కప్పిస్తుంది కుంటె మేళం కావాలంది సయ్యా నాది జనమంతా మెచ్చే నాట్యం కాదే అది నడుములు విరిచే పైచం నాల మెరుపల్లె నువ్వు బ్రేక్ చేయి ఏ పాల నిత్య కమక పరుగుకు బ్రేక్ నీ చురుకింత ఆ మెరుపంతా హరిగై చూస్తా చిటికే చెప్తా నీ చురుకింత ఆ మెరుపంతా హరిగై చూస్తా చిటికే చెప్తా తక్కిట తక తనికిట తక తక ధిమిషుకలేలకు సరిపడగల జతులు తెలుసుకో తెలుసుకో ఓ వనమాలి తెలుసుకో తెలుసుకో ఓ వనమాలి ఈ రాధిక మదిలో అనురాగం తెలిపే రాయబారమేదో చేరావే ఓ చిరుగాలి తెలుసుకో తెలుసుకో ఓ వనమాలి తెలుసుకో తెలుసుకో ఓ వనమాలి ఓ వనమాలి ఇది కరెక్ట్ గా గంట సేపు స్నానం చేస్తుంది అక్క ఈ సోప్ ఎవరిది? నీదా? నాది కాదురా. నాది పండు తొందరగా ఫినిష్ చేసి రండి రావే. తొందరగా స్నానం చేద్దాం Idiots. ఎంత డిస్టర్బెన్స్ అసలు వస్తున్నాయి ఓఫ్. ఏమండి ఏమండి టైం అయింది లేవాలి ఏమిటయ్యా టైం అయిందండి లేవండి ఎంత అయింది ఇప్పుడు 4:30 దాటిందండి తెల్లవారుజామున 4:30 అంటే మిడ్ నైట్ అయ్యా అవతల సూర్యుడు వచ్చేస్తుంటే మిడ్ నైట్ ఏంటండి లేవండి ఇదిగో నీకు నిద్ర రాకపోతే గోదావరిలోకి వెళ్ళి ఈత కొట్టు అంతేగాని డోంట్ డిస్టర్బ్ మీ కమ్ ఎట్ 9 o'clock అండ్ వేక్ మీ అప్ ఓకే 9 o'clock అయిపోయినట్టే లేవండి అబ్బా ఏమిటి దౌర్జన్యం నేను పుట్టిన దగ్గర నుంచి 9 గంటల ముందు లేచి అలవాటే లేదు యు మస్ట్ నో ఇట్ తెలుసుకో తెలుసుకో ఇదిగో ఆ పాడు అలవాట్లు పోవటానికే మా కాలేజీ అది ముందు తెలుసుకో అంతే యు సే వాట్ యు వాంట్ టు సే ఐ విల్ డు వాట్ ఐ వాంట్ టు డు మ్మ్, మ్మ్. మ్మ్, 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 మ్మ్. రండి రండి టైం అయిపోతుంది. ఎక్కడికి తీసుకెళ్తున్నావు రండి రండి ఆ, రండి తీసుకోండి ఏమిటిది బ్రషా ఆ, ఇది ఎప్పుడు మీరు చూడలేదా ఇంత పెద్ద బ్రష్ తో పెయింట్ చేయడం నేను ఎప్పుడు చూడలేదబ్బా ఓహో పాండు ఈ చీపురు చూసి అమ్మ ఏమంటుందిరా ఇది బ్రషా? ఇది ఎప్పుడు చూడలేదమ్మా ఇంత పెద్ద బ్రష్ తో పెయింట్ చేయడం ఎక్కడా చూడలేదమ్మా. అయితే ఒకసారి ఇటు రా అమ్మా వెనక్కి తిరిగమ్మా ఏమంటారు దీన్ని చెప్పు ఏమంటారు దీన్ని చెప్పు ఏం చేస్తారు దీంతో ఏం చేస్తారు దీంతో ఆ? ఉమ్, ఉమ్. బ్రష్ నేను ఇక్కడికి వచ్చింది యోగాసనాలు Quiet, తపస్సులు quiet, చేయడానికి కాదు ఐ జాయిన్ హియర్ టు స్టడీ డిగ్రీ యు మస్ట్ నో ఇట్ అడ్మిషన్ ఫామ్ లో ఇక్కడ రూల్స్ కి రెగ్యులేషన్స్ కి ఫాలో అవుతానే నువ్వు సంతకం పెట్టావు సో యూ హ్యావ్ టు ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఓకే సిట్
థ్రోట్ ప్రాబ్లం. ఇదేంటండి క్లాసు టైం అవుతుంది, వెళ్ళి స్నానం చేయండి. వర్షం వస్తోందిగా, ఎలా ఎలానా? బాత్రూంలోకి వెళ్ళాలి? ఇలా ఇలా రండి రండి. వెళ్ళండి, వేడేసుకోండి. పొద్దునే ఏయ్! ఏంటి ఓన్లీ కోల్డ్ వాటర్. ఇక్కడ అందరూ కోల్డ్ వాటర్ తో స్నానం చేస్తారు. ఆరోగ్యం ఆరోగ్యం అండి. రండి, ఆరోగ్యం. వెళ్ళండి వెళ్ళండి. స్నానాలంటే ఒక్కోసారి దిగ్గో తప్పు. అరే అరే స్నానం చేయమని. రాయింద్రా, అక్కడ కూర్చో. ఏమిటిది? కింద కూర్చొని తినాలా? నో టేబుల్స్. ఇక్కడ అందరు కిందే కూర్చొని తింటారు, వెళ్ళి కూర్చోండి. ఐ కాంట్. గివ్ మీ టేబుల్ ప్లీజ్. గెట్ మీ టేబుల్ ప్లీజ్. ఏమిటి? టేబుల్ టేబుల్. షట్ అప్ అండ్ సిట్ దేర్. చెప్పినట్టు విను. చుప్ చాప్ బయట జావ్. ఓకే. కూర్చో지. ఈ స్టీల్ కంచులో తినాలా? నో నో. గెట్ మీ పోర్సిలిన్ ప్లేట్ ప్లీజ్. గెట్ మీ గాజు ప్లేట్ ప్లీజ్. నాకు అనవసరంగా కోపం తెప్పించదు. తెచ్చుకోకో తెచ్చుకోకో. గివ్ టైం. న్యూ గర్ల్ ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే న్యూ గర్ల్ న్యూ గర్ల్. చూడండి, పొద్దున్నే యోగా క్లాస్ లో యు మిస్బిహేవ్, కరాటా క్లాస్ లో కూడా యు మిస్బిహేవ్. ఇప్పుడు మళ్ళీ ఏంటయ్యా ఇది? ఐ యామ్ పేయింగ్ మనీ. ఇలా జైల్లో లాగా మూకుళ్ళలో ముష్టికూడు పెడితే ఐ హేట్ ఇట్. ఐ ప్రొటెస్ట్. మన దేశంలో కోట్లాది మంది పారేసిన పులిస్ త్రాకుల్లో ఎంగిలి మెతుకులు తిని బతుకుతున్నారు. మనం చాలా అదృష్టవంతులు. ఈ మాత్రమైన కాదని మొరాయిస్తే 10 రోజుల పాటు పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వను. టేక్ ఇట్. తెలుగు సాహిత్యంలో గొప్పవిగా చెప్పుకునే పుస్తకాల్లో విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగలు ఒకటి. ఎన్నో విభిన్నమైన పాత్రలు, పాత్ర స్వభావాలు ఈ నవల్లో కనిపిస్తాయి. ఆ కవి సామ్రాట్ గురించి. ఇంద్రా, టైం ఎంత అయింది? వాచ్ మీ చేతుకుందిగా, చూసుకోండి. నిన్ను టైం అడిగింది నాకు టైం తెలియక కాదు, వాచ్ చూసుకోవడం చేత కాదు. నీకు టైం విలువ తెలియ చెప్పడానికి. ఆలస్యంగా క్లాస్కి వచ్చినందుకు క్లాస్ అయ్యే వరకు నుంచునుండు. గెటప్. హలో, గెటప్ గెటప్ అన్నారు మేడం. విశ్వనాథ్ సత్యనారాయణ గారి గురించి నీకేం తెలుసు? ఏం తెలీదు. ఎందుకు తెలియాలి? ఏమీ తెలియకపోవటం తప్పు కాదు, కానీ ఎందుకు తెలియాలి అనటం పొరపాటు. ఆయన తెలుగు జాతి గర్వించదగ్గ సాహితీమూర్తి. ఎప్పుడో మా తాతల నాడు ఏవో రాసిన మనిషి గురించి నాకెందుకు తెలియాలి? మోడర్న్ రైటర్స్ గురించి అడగండి, చెప్తాను. గెటప్పా? పాప్ సింగర్స్ గురించి అడగండి, చెప్తాను. అబ్బో, అంత నాలెడ్జ్ ఉందా? గుడ్, మంచిదే. కానీ ఇక నుంచి మన సాంప్రదాయం గురించి, మన సాహిత్యం గురించి చెప్తాను, నేర్చుకో. ನೋಡಿ ಮೇಡಮ್, ನಿಮ್ಗೆ ಇಷ್ಟ ಇದ್ದದ್ದು ನೀವು ಹೇಳಿ, ನನಗೆ ಇಷ್ಟ ಇದ್ದಿದ್ರೆ ಕೇಳ್ತೀನಿ, ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಬಿಟ್ಬಿಡ್ತೀನಿ. ದುಡ್ಡು ಕೊಡೋರು ನಾವು, ನಮ್ಗೆ ಇಷ್ಟ ಇದ್ದಿದ್ದೆ ನೀವು ಹೇಳ್ಬೇಕು. ಏಮಿಟಿ ಹೇಳಬೇಕು? ನೀನು ಮಾತಾಡಿದೆಲ್ಲ ಅರ್ಥವಾಯ್ತು ನನ್ಗೆ. ನನ್ ಗೊತ್ತಿಲ್ಲ ಅಂತ ಕನ್ನಡದಲ್ಲಿ ಜಾಣಾಗಿ ಮಾತಾಡ್ಬೇಕು ಅನ್ಕೊಂಡಿದ್ಯಾ? ಈ ಮಾದ್ರಿ ಹುಚ್ಚು ಹುಚ್ಚು ಶ್ರೇಷ್ಠ ಮಾಡಿದ್ರೆ ನಿನ್ ಹಳ್ಳು ಮುರಿಯುತ್ತೆ. ಹಳ್ಳು ಮುರಿಯುತ್ತೆ అంటే పళ్ళు రాలిపోతాయి అన్నమాట మేడం అంటున్నారు. మొదటి తప్పుగా నీ పొగరు మొత్తాన్ని క్షమిస్తున్నాను. కాకపోతే నువ్వు ఈ రోజు మొత్తం అన్ని క్లాసుల్లో నుంచునే ఉండాలి. సుందరయ్య, అమ్మా, నెక్స్ట్ క్లాస్కి వచ్చే టీచర్స్ అందరికి చెప్పు, ఈ అమ్మాయి హోల్ డే నిలబడే ఉండాలి. అలాగేనమ్మా. మేడం ఏంటో తెలుసుకో తెలుసుకో. ఇటు ఇటమ్మా, ఇటు ఫేసింగ్ ఇటు.
వచ్చి కూర్చోమ్మా. మేడం పనిష్మెంట్ ఇచ్చా. పనిష్మెంట్. అలాగా. హలో. పనిష్మెంట్ ఇచ్చారు కదా. మధ్యలో మేడం అబ్బో అబ్బాయి అంటే అంత ఇష్టమా? ఇది ఇష్టంతో చేసే పనా? మరి దేంతో చేసే పని? అసహ్యంతో చేసే పని, కడుపు మాటతో చేసే పని, కొట్టేయాలని చేసే పని. ఏమిటి? మా చిన్నబ్బాయినే. మీ చిన్నబ్బాయినే. మీ చిన్నబ్బాయినే. మీ చిన్నబ్బాయినే. ట్రాఫిక్ క్లాసా? అదేనండి, పుస్తకాలు బైండ్ చేయడం, ఒడియాలు అప్పడాలు ఒత్తడం. క్రాఫ్ట్ క్లాసా? అదేనండి నేను అంటుంది. అక్కడ రండి, ఇద్దరు తెలుసుకుందరు కానీ. నేను రావడం లేదు, నా ఒంట్లో బాలేదు. అలాగా? అయితే మెడిటేషన్ క్లాస్ కి రండి. మెడిటేషన్ క్లాస్ కి నేను రావడం లేదు. మిస్ ఇండియా పిక్చర్కి వెళ్తున్నాను. నువ్వు వస్తావా? అమ్మో, సినిమాకే? అయితే మా చిన్నబ్బాయి పర్మిషన్ కావాలి. లేకపోతే క్లాస్ రూమ్ లో మేడం గారిని ఎదిరిస్తే రుచి చూసారు కదా, గోడ మీద రాసుకోటాలు చెట్టుకోటాలు. అలాగే చెప్పకుండా సినిమాకి వెళ్ళారనుకో ఒళ్ళంతా రాసుకోటాలు గోకోటాలే. మీరు రండి ముందు. చిన్నబ్బాయి, నీకింత పవరా పొగరా? చేతి చేతి ప్లీజ్. స్పర్శతోనే నేను ఎవరో కనుక్కున్నావు అంటే ఎప్పుడు నీ మనసులో నేనే తిరుగుతూ ఉండుంటాను. అందులో ప్రత్యేకంగా ఇవాళ నీ మంగళసూత్రాలు పట్టుకుని మెరదాకా ఎగబాకుతూ ఉండుంటాను. గుర్తుందా ఇవాళ మన పెళ్లి రోజు? అది మర్చిపోయి చాలా ఏళ్ళైంది. మరి తనలో మల్లెపూలు పెట్టుకుని మెలమెల మెలమెలమెల మెరిసిపోతున్నావు అన్నట్టు పాయింట్కి వస్తే చిన్నబ్బాయి ఊళ్ళోనే ఉన్నాడా? ఉన్నాడు కదా. మన పెళ్లి రోజు నువ్వు ఇంకో రకంగా జరుపుకున్నా, నేను మాత్రం పెద్ద మందు పార్టీ పెట్టుకున్నాను, దానికి 10,000 అవుతుంది. ఈ పాయింట్ లో నువ్వు లేవు ఇవ్వను అంటావు నాకు తెలుసు. అన్నట్టు చిన్నబ్బాయికి పెద్ద యాక్సిడెంట్ అయింది, నీకు తెలుసా? నీ రియాక్షన్ టెస్ట్ చేద్దామని చిన్న పాయింట్ విసిరా. అసలు ఈ మాత్రం అక్కడ నా మీద ఉంటే నీకు అపవాదం ఉండేది కాదు కదా. అవతల పార్టీకి టైం అయిపోతుంది. నా 10,000 10 పైసలు కూడా ఇవ్వను. నడు బయటికి. థ్యాంక్స్, ఈ పూటకి చాలు. బాయ్ రాజీ. అమ్మగారు రండి లోపల. ఇప్పుడు జరిగిన భాగవతం అంతా చూసావు కదా? అంతా చూశాను, అన్నీ విన్నాను అమ్మగారు. నీ గురించి కూడా చాలా అసహ్యంగా మాట్లాడాడు. ఏవేవో పిచ్చి సంబంధాలు అంటగట్టాడు. నీ మనసు కష్టంగా లేదు? నాకు తెలుసు నువ్వెంత బాధపడుతున్నావు. అవునా? నవ్వులో పుట్టాను, నవ్వులో పెరిగాను, నవ్వులో పుట్టాను, నవ్వులో పెరిగాను, నవ్వుతూ ఉన్నాను నువ్వు నవ్వు. నవ్వులో పుట్టాను, నవ్వులో పెరిగాను, నవ్వుతూ ఉన్నాను నువ్వు నవ్వు. నవ్వులాటకైనా వాడ నీకు నవ్వు, నవ్వు తోడు నీకుంటే ఓడిపోవు నువ్వు. నవ్వులాంటి మందేది లేనే లేదంటూ నాతో మళ్ళీ మళ్ళీ చెప్పింది నవ్వే నువ్వు. పువ్వే నువ్వై, నవ్వే పువ్వై నువ్వు నవ్వు. నవ్వులో పుట్టాను, నవ్వులో పెరిగాను, నవ్వుతూ ఉన్నాను నువ్వు నవ్వు. నవ్వులో పుట్టాను, నవ్వులో పెరిగాను, నవ్వుతూ ఉన్నాను నువ్వు నవ్వు.
కుక్కు కోకిల నవ్వు గల 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 కరగల నవ్వు చిగురాకులు నవ్వు చిరుగాలులు నవ్వు చిగురాకులు నవ్వు చిరుగాలులు నవ్వు నవ్వుతూ ఉంటే ఆ చుక్కలు ఈ దిక్కులు ఇంచక్క నీతో నవ్వు నువ్వు నవ్వు నవ్వులో పుట్టాను నవ్వులో పెరిగాను నవ్వుతూ ఉన్నాను నువ్వు నవ్వు నవ్వులో పుట్టాను నవ్వులో పెరిగాను నవ్వుతూ ఉన్నాను నువ్వు నవ్వు ఇది ఓటరు ముందు చేతులు కట్టి నేతల వంకర నవ్వు నమస్కారం ఇది పదవి దక్కితే పరాకు పోజుల పాలిటిక్స్ నవ్వు ఎవరు ఇది స్టారు తిరిగి స్టార్ అయిపోయిన ఎక్స్ట్రా గారి నవ్వు హాయ్ యా ఇది ఏజ్ ముదిరిన రాజీ పడని పాత తార నవ్వు ఉండండి అబ్బా ఇది బాసుగారు జోక్యేస్తే దాసుగారి నవ్వు ఇది ఊసుకోకపోతే ఉత్తి సోడా గ్యాస్ నవ్వు ఇది చక్కిరిగింతలే సరిగమలయ్యే సంగీతం నవ్వు ప్రతి మనిషి జీవితంలోనూ చీకటి వెలుగులుంటాయి. మేడం గారి జీవితానికి కాలేజీ వెలుగైతే చీకటా మొగుడు. ఆయన చదువుకున్నవాడన్నారు, లాయర్ అన్నారు, మరి ఇదేం బుద్ధని? భార్య సమాజంలో అంత మంచి పేరు తెచ్చుకున్నందుకు గర్వపడాలి. ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళడానికి తను సహాయపడాలి. అంతేగాని రోజు రోజు ఇలా వేపుకు తింటుంటే నిజంగా ఆవిడ మహాసాధ్వి. పాము కాటు వేయటంలోనూ పులికి పంజా విసరటంలోనూ ఆనందం ఉంది. అలాగే కొందరు మనుషులకి ఇతరులను హింసించడం, వాళ్ళు ఏడుస్తుంటే సంతోషించడం అలవాటు ఉంటుంది. అది వాళ్ళ బుద్ధి. అమ్మగారు జీవితాంతం ఇలా బాధపడాల్సిందేనా? దీనికి మనమేం చేయలేమా? అదే ఇంతకాలం అది అమ్మగారు సొంత విషయం అని జోక్యం చేసుకోలేదు. కానీ వాళ్ళు ఏదో ఒకటి తేల్చేసుకోవాల్సిందే. జాగ్రత్త. థ్యాంక్ యూ. ఆగో. ఇంత రాత్రి వేళ ఒక ఆడపిల్ల హాస్టల్ రూల్స్ అతిక్రమించి ఎక్కడి నుంచి వస్తున్నావు? ముందు చెయ్యొదులు. నేను ఎక్కడికి వెళ్తానో, ఎక్కడి నుంచి వస్తున్నానో అన్ని నీకు చెప్పే చేయాలా? ఐఎమ్ నాట్ అ స్లేవ్. ఐ హావ్ మై ఓన్ లిబర్టీ. ఏయ్, ఇక్కడ క్రమశిక్షణకు ప్రతి ఒక్కరు బానిసే. ఏంటి లిబర్టీ? ఇలా వచ్చినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు అడిగితే ఇదే సమాధానం చెప్తావా? మా అమ్మ నాన్న అస్సలు అడగరు. ఒకవేళ మా ఇంట్లో పనిచేసే సర్వెంట్ నీలాగా అధిక ప్రసంగం చేస్తే లాగి ఒక్కటి కొడతాను. తొందరకి విసికి ఇస్తూ ఉంటాయి. అతను నిప్పయ్యా నిప్పు నాలాగా లుచ్చా లఫింగ్ కాదు. ఈ గ్లాస్ తీసుకెళ్ళి నిమ్మరసం పట్టరా. క్షమించు బాబు. మీతో పాటు మర్యాదగానే కాస్త విసికి తీసుకుంటారేమోనని. నేను ఇక్కడ మర్యాదలు తీసుకోవడానికి రాలేదు. మర్యాదగా ఒక మాట చెప్పిపోదామని వచ్చాను. చూడండి, నా గురించి మీరు ఎంత చెడ్డగా మాట్లాడినా నేను సహించాను. కానీ మా అమ్మగారిని ఇలా చిత్రవద పాయింట్కి వచ్చేసావా? నేను అప్పుడే అనుకున్నాను ఏదో డైరెక్ట్ పాయింట్ పట్టుకొచ్చావని. మీకు కావాల్సింది డబ్బే అయితే ఎంత కావాలన్నా ఎప్పుడు కావాలన్నా నేను ఇస్తాను. ఈ నిమ్మరసం సాక్షిగా చెప్తున్నాను. పుచ్చుకో బాబు పుచ్చుకో. అసలు నా పాయింట్ ఏంటో డైరెక్ట్ గా అర్థమయ్యేట్టుగా చెప్తా. ఏమిటి ఇలా చేతిగా ఉంది? అడవినేమో అందులో గింజలేని జాతి. అజీర్ణం పోగొట్టి జఠరాగ్ని బాగా పెంచుతుంది.
డబ్బు గురించి ఆమెను బాధ పెడుతుంటే చెప్పండి, ఎంత కావాలి? 5 10 10 ముందు నా పాయింట్ అర్థం చేసుకో చిన్నబ్బాయి. నా రాజ్యం అంటే భారీగా 3 ప్రాణాలు, ఆవిడ పేరు 4వ ప్రాణం, ఆవిడ ప్రతిష్ట 5వ ప్రాణం, సుఖ సంతోషాలు 6 7 ప్రాణాలు. డైరెక్ట్ గా పాయింట్ వస్తున్నావా తిప్పుతున్నావా? తిప్పట్లేదు, డైరెక్ట్ పాయింట్ కి వస్తా. మేము విడిపోయామా, ఆ విరక్తితో స్కూల్ పెట్టింది. డబ్బు కోసం పీడిస్తున్నానా, ఆ కోపంతో స్కూల్ ని కాలేజ్ చేసింది. ఇప్పుడు అపవాదులు అపనందులు వేస్తున్నానా, ఆ కసి ఉక్రోషంతో ఈ కాలేజీని తప్పకుండా యూనివర్సిటీని చేసినా. ఆవిడ బంగారు భవిష్యత్తు కోసమే నేను ఇట్లా లుచ్చల్లా పెంగలా ప్రవర్తిస్తున్నా. ఈ నిమ్మరసం సాక్షిగా చెప్పరా నమ్ముతాను. నిమ్మరసం సాక్షిగా చెప్తున్నా. ఒరే పాండు, ఏమిటి ఇంకా చిన్నబ్బాయి రాలేదేంట్రా? ఇప్పుడు ఇది ఎన్నో ప్రశ్న? ఎన్నడిగాను? భోజనం చేయకుండా వెళ్ళాడు కదా, తినుంటాడా అని ఒకసారి, చాలా పొద్దుపోయింది ఎందువల్ల ఆలస్యమై ఉంటుందిరా అని రెండోసారి, ఇప్పుడు ఇంకా రాలేదేమిట్రా అని మూడోసారి. అసలు ఆ చిన్నబ్బాయి అంటే ఉత్తి పేరే, వేలూరిసిన పెద్దవాడు, వస్తాడు, దారి తెలుసు. నువ్వు వెళ్ళి పడుకో. అది కాదురా. ఏం ప్రశ్న ఇక? నన్ను ఇద్దరు వస్తాను, వెళ్ళు. పార్వతి, ఒంట్లో బాలేదా? లేదు. ఏమిటో నిద్ర పట్టడం లేదు. డాక్టర్ని పిలవాలా? అవసరం లేదు. నువ్వు నిద్రపోవడానికి ఏవో మాత్రలు వేసుకుంటావా? ఆ మాత్రలు ఇస్తావా? అలాగే. డైరెక్ట్ గా పాయింట్ రమ్మంటే ప్యాంట్ మీద నిమ్మరసం బాబు ప్యాంట్ నేను ఉతికి పంపిస్తా, లొంగి నేను కడతా. నాకు ఏంటా నువ్వు కట్టేది లుచ్చెల్లఫంగ్? కట్టుకున్న వాళ్ళకి నువ్వేం మర్యాద ఇస్తున్నావు? లుచ్చెల్లఫంగ్ దూరంగా ఉన్న దుమారం లేపితే అది ఎలా పైకి వస్తుందో పాయింట్ పై పాయింట్ చెప్పాను కదా బాబు. ఏంట్రా నువ్వు చెప్పింది? అదేంటి బాబు, రామాయణం అంతా విని రాముడు రామాయణం కథ నీకు తెలుసా? చెప్పు బాబు. రామాయణంలో పాండవులు 100 మందా, కౌరవులు 5గురా? ఏంటి రామాయణ కథలోనా? లేకపోతే నీ కథలోనారా లుచ్చెల్లఫంగ్? రారా, ఇప్పుడు రామాయణంలో పాండవులు 100 మంది ఉన్నారా? ఆ 100 మందిలో మొదటి వాడి పేరేంట్రా? శ్రీరామచంద్ర. పాండవుల మొదటి వాడి పేరు శ్రీరామచంద్ర. దుర్యోధనుడురా లుచ్చెల్లఫంగ్. ఫోన్ వచ్చిందని చెప్పు బాబు. అమ్మగారు నీకోసం ఫోన్ చేశారు, పోదాం పదండి. అమ్మ దేవత, దేవాలయంలో ప్యాంట్ లేకుండా దారిలో కొనుక్కుందాం బాబు, పోదాం పదండి. మళ్ళీ డబ్బు గిబ్బు అన్నా ఉంటే గబ్బు లేచిపోద్దు లుచ్చెల్లఫంగ్. నా ప్యాంట్ మీద బాబు ప్యాంటు బజార్లో కొనుక్కుందాం బాబు. డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చి 4 ఉతికున్నట్టయితే నాకు ఈ అవస్థ ఉండేది కాదు. బాబు రిక్షాలో నుంచి పడిపోతా, సరిగ్గా కుక్కండి. అమ్మో, బాబు బాబు దిగుతావా? దిగండి. ఏంట్రా దిగేది? అంటే నేను ఇప్పుడు దిగితే నువ్వు దీని మీద ఎక్కి నన్ను అది కాదు బాబు, బాబు అది కాదు, ఆటోలో వెళ్ళిపోదాం బాబు. చెప్పలేదంట్రా పట్టుకోండి. అమ్మో బాటిల్ కేసే.